ఫైనల్లీ మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. నేను ఇండైరెక్ట్ గా చెప్తాను ఎంత వచ్చిందనేది మీరు కాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ రోజు కోసం నేను చాలా 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 కష్టపడ్డాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. నాకంటే ఎక్కువగా మీరే ఈగర్ గా వెయిట్ చేశారు కదా ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందని. రియల్ గా అందరికీ పేరు పేరున హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన విషయమే కదా, $100 అయితేనే మన అకౌంట్ కి అమౌంట్ అనేది యాడ్ అవుద్ది. నాకైతే ఇన్ని డేస్ $100 అవ్వలేదు అనమాట. రీసెంట్ గానే $100 అయినాయి. $100 1 మంత్ లో అవుతాయా, లేదంటే 2-3 మంత్స్ కలిపి అవుతాయా అనేది చెప్పలేము. ఒకేసారి కావచ్చు, లేదంటే 3-4 మంత్స్ తర్వాత కూడా కావచ్చు. అది వ్యూస్ బట్టి ఉంటాయి అనమాట. నా ఛానల్ ఫిబ్రవరిలో మానిటైజేషన్ అనేది. సో ఇప్పటికీ నా ఛానల్ మానిటైజేషన్ అయి దాదాపు 7 మంత్స్ కంప్లీట్ గా వస్తుంది. సో ఆఫ్టర్ 7 మంత్స్ అంటే మానిటైజేషన్ అయ్యి ఆఫ్టర్ 7 మంత్స్ తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ పడింది. ఈ 7 మంత్స్ లో నాకు $100 కావడానికి ఇంత టైం పట్టింది అనమాట. ఫైనల్లీ $100 అయ్యాయి. నాకు అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయింది. ఈ మంత్ మనకు $100 అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ మంత్ మనకి $100 కాలేదనుకో, నెక్స్ట్ మంత్ $100 అయితే ఆ నెక్స్ట్ మంత్ అమౌంట్ అనేది వస్తుంది. సో మీకు కొంచెం అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఈ రోజు కోసం నేను చాలా 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 కష్టపడ్డాను. ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఆల్మోస్ట్ మనీ కోసమే. కొందరు మెమొరీస్ సేవ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే, ఇంకొందరైతే యూట్యూబ్లో మనీని ఎర్న్ చేసుకోవడానికే స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో నేను ఒక పర్సన్ని. 99% జెన్యున్గా చెప్తున్నా, నేనైతే యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవడం కోసమే ఛానల్ని స్టార్ట్ చేసిన. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యూట్యూబ్ అనేది చాలా చిన్న పదం. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. అవన్నీ ఉంటేనే మనం వీడియోస్ అనేది చేయగలం అనమాట. ఇక నైబర్స్, రిలేషన్స్, ఫ్రెండ్స్ తరపున కూడా కొందరు ఛానల్ స్టార్ట్ చేసింది కదా, ఎన్ని డబ్బులు వస్తున్నాయో అని కూడా కొంచెం నెగిటివిటీ కొంచెం స్ప్రెడ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనకి నెగిటివిటీ స్ప్రెడ్ అయిందో ఒక స్టెప్ ముందుకేస్తున్నామని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎప్పుడు కూడా నెగిటివిటీని ఎదుర్కోవాలి. సో దాన్ని చూసి మనం డౌన్ కావద్దు, ఎప్పుడైనా ఇంక్రీజ్ కావాలి. నేను కూడా ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, నాకు సక్సెస్ రావట్లేదు అంటే సక్సెస్ అనేది వెంటనే రాదు. సక్సెస్ అనేది ఊరికే ఎవరికి రాదు. హార్డ్ వర్క్ ఉండాలి, ప్లస్ లక్ ఉండాలి. ఇవి రెండు కలిపితేనే సక్సెస్. వీడియోస్ కోసం నేను చాలా ఫేస్ చేశాను అనమాట. నెగిటివిటీ, తెలిసిన వాళ్ళు కూడా కొంచెం చిన్న చూపుగా చూడడం, ఇవన్నీ కూడా చాలా ఫేస్ చేశాను. ఎనీవే మొత్తానికైతే నాకంటూ ఒక నేమ్ వచ్చింది. సో నాకు ఆ సపోర్ట్ ఉంది. అది మీ వల్లనే, వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్. సో మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈరోజు అమౌంట్ తీసుకున్నానంటే దానికి కారణం మీరే అనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జస్ట్ ఒక సింపుల్ వేనే, అంటే చూడడానికి కానీ వినడానికి కానీ సింపుల్ వేనే. బట్ ఆ కష్టం ఏంది అనేది ఒక వీడియో క్రియేటర్కి మాత్రమే అర్థమవుతుంది. సో అది మీకు తెలిసిన విషయమే కదా. సో నేను కూడా వీడియోస్ కోసం చాలా 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 స్ట్రగుల్ పడ్డాను, చాలా ఫేస్ చేశాను. సో ఎనీ టైం వీడియోస్ అప్లోడ్ చేయాలి, వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఇదే థాట్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది, అంటే ఎట్లా మాట్లాడితే బాగుంటుంది, ఆ వీడియోకి ఎలా మాట్లాడితే ఆ వీడియో రీచ్ అవుద్ది అని చెప్పి చాలా విధాలుగా ఆలోచిస్తాను నేనైతే. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్, అంటే ఇంట్లో సిచ్యువేషన్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ టైంకి నేను వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి అని ఆ టైంకి వీడియోస్ ఎడిట్ చేసుకుని కూడా ఉంచుకునేదాన్ని అనమాట. ఈవెన్ ఆ టైం కల్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి, నా ఛానల్ నేనే ఎంగేజ్ చేసుకోవాలి అనే థాట్ నాలో ఎప్పటికీ ఉంటుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా సడన్గా ఎటైనా ఊరికి వెళ్ళాలి అనే టైం వచ్చినా కూడా అప్పటికప్పుడు నేను ఒక 2 వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని అన్లిస్టెడ్లో పెట్టుకొని పోదా. ఎందుకంటే ఒక మన వీడియో క్రియేటర్ కాబట్టి ఈరోజు మనం వీడియోస్ అప్లోడ్ చేయలేదనుకోండి, సో కొంచెం ఛానల్ డల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే చాలా వరకు నేను నా ఛానల్ నేను హైప్ తెచ్చుకోవడానికే ట్రై చేసిన. అలా సోది పెట్టినట్టు అనిపిస్తుంది కావచ్చు మేబీ మీకు. ఎనీవే, సో నాకు పేమెంట్ వచ్చిందని చెప్పాను కదా, యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా ఫేస్ చూస్తుంటేనే మీకు ఎక్స్ప్రెషన్స్ తెలుస్తుంది కదా. నిజంగా కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఈ అమౌంట్ కోసం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో.
ఈ అమౌంట్ కోసం నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశానో, ఎన్ని మాటలు పడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. ఈవెన్ చాలా మంది క్రియేటర్స్ కూడా బాధపడే ఉంటారు ఈ రోజు కోసము. ఆగస్టు 27కి ఫస్ట్ అమౌంట్ అనేది పడింది. ఆగస్ట్ 27 ఆ రోజు వినాయక చవితి. సో నేను పూజ చేసి అలా కూర్చున్నాను. వెంటనే టింగ్ మెసేజ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఇది స్టార్టింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ పేమెంట్ అనేది ఎవరికి కూడా స్టార్టింగ్, అదొక ఎమోషన్, హ్యాపీ మూమెంట్ కదా. సో నాకు కూడా ఇదొక హ్యాపీ మూమెంట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది, అది మాటలో చెప్పలేకపోతున్నాను. సో రియల్గా పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నాకు యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందని గెస్ట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. సో మీరు గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, సో నేను చెప్పేస్తాను. ఎంత వచ్చిందంటే $100 వచ్చినాయి అనమాట. $1 or $2 అయినాయి నాకు. బట్ $2 ట్యాక్స్ కింద కట్టాయి అనమాట. బరాబర్ $100 అయినాయి నాకు. నేను స్క్రీన్ మీద సైడ్కి యాడ్ చేస్తాను, చూసేయండి. డైరెక్ట్గా చెప్పాలో చెప్పొద్దో మనకు తెలియదు, కాకపోతే నేను ఇండైరెక్ట్గా చెప్తాను. ఎంత వచ్చింది అనేది మీరు కాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక పెన్సిల్ ఉందనుకోండి. ఆ పెన్సిల్ యొక్క ధర ₹500 అనుకుందాము. ఆ ₹500 గల పెన్సిల్ని నేను 17 కొనగలను. ఓకే, సో ఈక్వల్స్ టు మొత్తం అమౌంట్ ఎంతనో మీరు కామెంట్ చేయండి నాకు. ఓకేనా? సో ఫైనల్లీ ఇంత అమౌంట్ వచ్చింది. తక్కువనా ఎక్కువనా అనేది పక్కకు పెడితే ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్. ఇన్ని రోజుల కష్టం అండి, దాదాపు 2 years, రెండు సంవత్సరాలు. అంతకుముందుకు నేను దాదాపు ఒక 2-3 years ఆడియో కంటెంట్ ఛానల్ కూడా చేసినాం. అందులో నుంచి నాకు పెద్దగా అమౌంట్ రాలేదు. ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఛానల్స్ రిమూవ్ అయినాయి. సో ఓకే, కొంచెం సక్సెస్ అవ్వగలను అనే మూమెంట్లోనే 2 ఛానల్ కూడా రిమూవ్ అయిపోయినాయి. చాలా దారుణంగా బాధపడ్డాను. ఓకే, వీడియో కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఎంతైనా లక్ ఉంటే ముందుకెళ్తా, లేదంటే డౌన్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎనీవే, ఈరోజు ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి వచ్చిన అంటే దానికి కారణం మీరే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ 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 చెప్తున్నా, అందరికీ, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్కి పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్లీ మనకి ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అనేది వచ్చింది. చాలామంది అడుగుతున్నారు, అండ్ ఫస్ట్ పేమెంట్ వచ్చిందా, $100 అయినాయి అని చెప్పేసి. సో నాకు రీసెంట్గానే వచ్చింది. సో దీన్ని స్పెషల్ మూమెంట్ కాబట్టి స్పెషల్గా వీడియో చేద్దాం అనే థాట్తో నేను చెప్పలేదు. అంటే అంతకుముందు నాకు $100 కాలేదు కాబట్టి చాలామందికి $100 కాలేదండి. $100 అవ్వగానే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎనీవే, మొత్తానికైతే $100 అయినాయి. ఫస్ట్ పేమెంట్ వచ్చింది. టోటలీ ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ఎప్పటికీ ఇలాగే ముందుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనేమైనా ఈ 2 years జర్నీలో, సోషల్ మీడియా పరంగా ఈ 2 years జర్నీలో నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే డెఫినెట్గా ఐఎమ్ సో సారీ దట్. మీరేమైనా చెప్తే డెఫినెట్గా నేను చేంజ్ చేసుకుంటాను. సో ఫైనల్లీ ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్ గాయ్స్. సో $100 అమౌంట్ ఎంత వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్